ఖచ్చితంగా. ఎలాంటి సింబల్స్ లేకుండా మీ స్క్రిప్ట్ రీఫ్రేమ్ చేసిన రూపం ఇక్కడ ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా కుటుంబంలో భాగం అవ్వండి. కార్యాలయంలో ప్రకంపనలు. సూరజ్పై శివన్నారాయణ ఆగ్రహం. శివన్నారాయణ అడిగిన ఆ ఒక్క ప్రశ్నతో ఆఫీస్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అల్లుకుపోతుంది. తీవ్రమైన కోపంతో ఊగిపోతూ సూరజ్ కళ్లలోకి కళ్ళు పెట్టి చూస్తూ, "నువ్వు దక్షిణామూర్తి మనిషివా, మాకు ద్రోహం చేశావా" అంటూ శివన్నారాయణ గట్టిగా అరుస్తాడు. అది విన్న కార్తీక్, దీపలకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆఫీస్ బయట సూరజ్ తమ పరమ శత్రువైన దక్షిణామూర్తితో రహస్యంగా మాట్లాడటం వారు తమ కళ్ళారా చూశారు. అప్పటివరకు మౌనంగా ఉన్న సూరజ్ ముఖంలో అకస్మాత్తుగా ఒక రహస్యమైన చిరునవ్వు కనిపిస్తుంది. అది చూసి శివన్నారాయణ కోపం నరనరాలకు పాకుతుంది. ఆయన సూరజ్ కాలర్ పట్టుకోవడానికి ముందుకు వెళ్తుంటే, కార్తీక్ మధ్యలోకి వచ్చి సూరజ్ను వెనక్కి నెట్టేస్తాడు. "సూరజ్, మా బిజినెస్ సీక్రెట్స్, కొత్త బ్రాంచీల ప్లాన్స్ అన్నీ ఆ దక్షిణామూర్తికి అమ్మేశావా? మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్న శత్రువుతో చేతులు కలిపావా" అని కార్తీక్ ఆవేశంతో నిలదీస్తాడు. జ్యోత్స్న ఎంట్రీ. నిందల పర్వం. కరెక్ట్గా అదే సమయానికి జ్యోత్స్న అక్కడికి వస్తుంది. దారిలో సూరజ్తో జరిగిన గొడవ, తన షర్ట్పై ఉన్న లిప్స్టిక్ మార్క్ వల్ల ఆమె అప్పటికే మండిపడుతూ ఉంటుంది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ వెటకారంగా నవ్వుతూ, "బావా, నేను నీకు ముందే చెప్పాను కదా వీడు నెంబర్ 1 మోసగాడు అని. దారిలో నాపై రివెంజ్ తీర్చుకోవడానికి నా బైక్ పంచర్ చేశాడు. ఆపై నా బ్యాగ్ నుంచే లిప్స్టిక్ తీసి తన షర్ట్పై పెట్టుకుని నన్ను దొంగను చేయాలని చూశాడు. ఇప్పుడు చూడు వీడి అసలు రంగు బయటపడింది. మన ఇంట్లోనే ఉంటూ మన ఆస్తి వివరాలను శత్రువుకి చేరవేస్తున్న పాము వీడు" అని అంటుంది. జ్యోత్స్న మాటలతో శివన్నారాయణ కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే సెక్యూరిటీని పిలిచి సూరజ్ను మెడపట్టి ఆఫీస్ నుంచి బయటకు నెట్టేయమని ఆర్డర్ వేస్తాడు. సూరజ్ ఇచ్చిన షాకింగ్ హింట్. ఇదంతా చూస్తున్న దీపకు మాత్రం ఈ కథలో ఏదో పెద్ద తెరవెనుక కుట్ర ఉందని అనుమానం వస్తుంది. ఆమె ముందుకు వచ్చి, "తాతగారు ఆగండి, మనం తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. సూరజ్ అక్కడ నిలబడి మాట్లాడటానికి ఏదైనా బలమైన కారణం ఉందేమో తెలుసుకోవాలి" అని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కాని ఈసారి కార్తీక్ దీప మాట వినడు. "దీప, నువ్వు ప్రతిసారీ అందరినీ గుడ్డిగా నమ్మలేవు. దక్షిణామూర్తి స్వయంగా వచ్చి మన బ్రాంచ్లకు పోటీగా హోటల్స్ ఓపెన్ చేస్తున్నానని ఛాలెంజ్ చేశాడు. మన ఇంట్లో వాళ్లు వివరాలు లీక్ చేయకపోతే ఆ సీక్రెట్స్ అతనికి ఎలా తెలుస్తాయి? పైగా మన కళ్లతోనే చూశాం కదా" అని కార్తీక్ అంటాడు. సూరజ్ ఎలాంటి సమాధానం చెప్పకుండా గప్చుప్గా నిలబడతాడు. చాలా నెమ్మదిగా తన జేబులో నుంచి జ్యోత్స్న దారిలో ఇచ్చిన ఆ 500 రూపాయల నోటును తీసి టేబుల్ మీద పెడతాడు. వెళ్లేముందు దీప, కార్తీక్ల వైపు చూసి, "కార్తీక్ గారు, దీప గారు, కంటికి కనిపించిందే నిజం అనుకుంటే పొరపాటే. నేను ద్రోహిని అని మీరు భావిస్తే వెళ్ళిపోతాను. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, అసలైన శత్రువు ఆఫీస్ బయట లేదు, మీ ఇంట్లోనే కూర్చుని ఉన్నాడు. నా మాటపై నమ్మకం లేకపోతే రేపు ఉదయం మాదాపూర్ సర్కిల్ దగ్గర ఓపెన్ కాబోతున్న కొత్త హోటల్ గ్రాండ్ ఓపెనింగ్కు రండి, అక్కడే ముసుగులు తొలగిపోతాయి" అని చెప్పి వెళ్ళిపోతాడు. అసలైన నల్లత్రాచు ఎవరో తెలిసిన ట్విస్ట్. మరోవైపు పారు, దక్షిణామూర్తి ఒక నిర్మానుషమైన ప్రదేశంలో రహస్యంగా కలుసుకుంటారు. ఇక్కడే కథలో అతి పెద్ద షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. నిజానికి ఇంట్లో ఉంటూ సమాచారాన్ని దొంగిలిస్తున్న ఆ నల్లత్రాచు మరెవరో కాదు, పారు. ఆమె బిజినెస్ సీక్రెట్ ఫైల్స్ అన్నీ దక్షిణామూర్తికి చేరవేసి, "మీరు చెప్పిన పని పూర్తి చేశాను. డేటా అంతా మీకు ఇచ్చేసి ఆ నిందను సూరజ్ మీద వేసేశాను. ఇక జ్యోత్స్న జీవితంలో సూరజ్ను నమ్మదు, కార్తీక్ను దక్కించుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తుంది" అని చెప్తుంది. దక్షిణామూర్తి వంకరగా నవ్వుతూ పారుకు కోట్ల రూపాయల చెక్ ఇస్తూ, "ఇక శివన్నారాయణ సర్వనాశనం కావడం ఖాయం. రేపు మన హోటల్ ఓపెన్ అవ్వగానే వాళ్ల బిజినెస్ క్లోజ్" అని అంటాడు. అర్ధరాత్రి దీప కనిపెట్టిన నిజం. ఇంట్లో దీపకు సూరజ్ చెప్పిన అసలైన శత్రువు ఇంట్లోనే ఉన్నాడు అనే మాటలే గుర్తుకొస్తాయి. ఆమె అర్ధరాత్రి పూట కార్తీక్ సిస్టంలోని ఫైల్స్ను నిశితంగా పరిశీలిస్తుంది. ఆఫీస్ లాగిన్ హిస్టరీ, ఐపీ అడ్రస్ ఇవన్నీ చెక్ చేయగానే ఆమెకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ బిజినెస్ సీక్రెట్స్ అన్నీ ఆఫీస్ కంప్యూటర్ నుండి కాకుండా తమ సొంత ఇంటి వైఫై నెట్వర్క్ ద్వారా
అది కూడా కార్తీక్ ల్యాప్టాప్ నుండే లీక్ అయ్యాయని తెలుసుకుంటుంది. కాని ఆ సమయంలో కార్తీక్ ఆఫీస్లోనే ఉన్నాడు. దీంతో సూరజ్ నిర్దోషి అని, ఇంట్లోని ఎవరో ఈ కుట్ర చేశారని దీపకు 100% నమ్మకం కుదురుతుంది. ఆమె వెంటనే కార్తీక్ను నిద్రలేపి ఆధారాలు చూపిస్తుంది. షాక్ తిన్న కార్తీక్, దీప కలిసి మరుసటి రోజు ఉదయం మాదాపూర్ సర్కిల్ హోటల్ ఓపెనింగ్కు వెళ్లి నిజం నిరూపించాలని ఎయిర్నాయి సున్నచుకుంటారు. మాదాపూర్ సర్కిల్లో మహాసంగ్రామం. మరుసటి రోజు ఉదయం మాదాపూర్ లగ్జరీ హోటల్ పెళ్లికూతురిలా ముస్తాబై ఉంటుంది. దక్షిణామూర్తి హంగామా చేస్తుండగా అక్కడికి శివన్నారాయణ, జ్యోత్స్న, పారు వస్తారు. శివన్నారాయణ మీడియా ముందే, దక్షిణామూర్తి, నువ్వు దొంగతనం చేసి మా బిజినెస్ వివరాలు కాజేశావు. నీ హోటల్ను నడవనివ్వం అని అరుస్తాడు. దక్షిణామూర్తి బిగ్గరగా నవ్వుతూ, శివన్నారాయణ, నీకు వయసైపోయింది కానీ బుద్ధి గడ్డి మేస్తోంది. నేను దొంగతనం చేయలేదు. నువ్వు ఎవరినైతే మామూలు నౌకరు అనుకున్నావో వాడు సామాన్యుడు కాడు అంటూ సూరజ్ను దగ్గరకు పిలిచి, వీడే నా సొంత మేనల్లుడు, నా రక్తం పంచుకు పుట్టిన సూరజ్ అని ప్రకటిస్తాడు. ఇది వినగానే జ్యోత్స్న, శివన్నారాయణల కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. పరాయి మగాడిపై ఆశపడొద్దు అని సూరజ్ తనను ఎందుకు హెచ్చరించాడో జ్యోత్స్నకు అప్పుడు గుర్తుకొస్తుంది. సూరజ్ ఆస్తి కోసమే ఇదంతా చేశాడని ఆమె భావిస్తుంది. పారు గుట్టు రట్టు చేసిన దీప, కార్తీక్. కానీ సరిగ్గా అదే సమయంలో దీప, కార్తీక్ ల్యాప్టాప్, డాక్యుమెంట్లతో ఎంట్రీ ఇస్తారు. ఆగండి, కథ ఇంకా ముగియలేదు, అసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది అంటూ దీప మీడియా ముందు బ్యాంక్ స్టేట్మెంట్స్, ఐపీ అడ్రస్ ఆధారాలు చూపిస్తూ నేరుగా పారు వైపు వేలు చూపిస్తుంది. సూరజ్ దక్షిణామూర్తి మేనల్లుడు కావచ్చు, కానీ బిజినెస్ వివరాలు లీక్ చేసింది సూరజ్ కాదు. ఈ ఇంటి కోడలు పారునే ఆ వివరాలన్నీ అమ్మేసింది అని బట్టబయలు చేస్తుంది. ఆధారాలు బలంగా ఉండటంతో పారు నోట మాట రాక ఏడవడం మొదలుపెడుతుంది. తన తల్లి అసలు రూపాన్ని చూసి జ్యోత్స్న తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది. నాటకం వెనుక అసలు రహస్యం. అప్పుడు సూరజ్ ముందుకు వచ్చి అసలు నిజాన్ని బయటపెడతాడు. అవును, నేను దక్షిణామూర్తి మేనల్లుడినే. కాని మా మామయ్య ఆడుతున్న ఈ నీచమైన ఆటలో నేను భాగస్వామిని కాను. మా మామయ్యకు ఈ ఇంట్లోని ఒక వ్యక్తి సహకరిస్తోందని తెలిసి, ఆ ద్రోహి పారును రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికే నేను మామయ్యతో కలిసినట్లు నాటకమాడాను అని చెప్తాడు. జ్యోత్స్న వైపు చూస్తూ, నీ ఇంట్లోనే శత్రువు ఉన్నాడని నేను దారిలోనే హింట్ ఇచ్చాను. నీ కన్నతల్లే ఈ కుటుంబానికి శత్రువుగా మారింది. నేను నీ బైక్ పంచర్ చేసింది రివెంజ్ కోసం కాదు, నువ్వు ఆఫీస్కు ఆలస్యంగా రావాలని, ఆ సమయంలో నీ బ్యాగ్లో ఒక రికార్డింగ్ డివైస్ పెట్టడానికి అలా చేశాను. దానివల్లే పారు, మామయ్యల ఫోన్ సంభాషణలు రికార్డ్ అయ్యాయి. కాని నువ్వు నేను పగ తీర్చుకుంటున్నాను అనుకున్నావు అని వివరిస్తాడు. సూరజ్ మాటలు విన్న కార్తీక్, శివన్నారాయణ ఒక నిర్దోషిని అనుమానించినందుకు ఎంతో సిగ్గుపడతారు. తమ సొంత మనిషే వెన్నుపోటు పొడిచిందని గ్రహిస్తారు. దక్షిణామూర్తి వేసిన మాస్టర్ ప్లాన్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మీడియా ముందు అతని పరువు బజారున పడుతుంది. ఈ మహాసంగ్రామం ఒక ఎమోషనల్ ధమాకాతో ముగుస్తుంది. ఇక్కడ సూరజ్ ముఖంలో విజయం తాలూకు గర్వం కనిపిస్తుంటే, జ్యోత్స్న కన్నీళ్లతో మూగబోయి నిలబడిపోతుంది.